హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో ఐఆర్‌తో కలిపి కొత్త పే స్కేల్స్ వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పీఆర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి 12వ పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ పైనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాము. ముందుగా మధ్యంతర భృతి ఐఆర్ తక్షణ ఆవశ్యకత. సాధారణంగా పీఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం కలగకుండా ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటిస్తుంది. 11 పీఆర్సీ గడువు ముగియడంతో ప్రభుత్వం తక్షణమే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చే ఈ ఐఆర్ భవిష్యత్తులో 12 పీఆర్సీలో సర్దుబాటు చేయబడుతుంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. రెండోది కొత్త జీతం ఎలా లెక్కిస్తారు? 3 ప్రధాన అంశాలు. కొత్త పీఆర్సీలో జీతాన్ని లెక్కించేటప్పుడు 3 అంశాలు చాలా కీలకం అన్నమాట. ఇందులో ఒకటి పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే. జూలై 1, 2023 నాటికి ఉద్యోగి తీసుకుంటున్న బేసిక్ పే. రెండవది డీఏ విలీనం. జూలై 1, 2023 నాటికి ఉన్న కరువు భత్యం డీఏను మూల వేతనంలో కలుపుతారు. మూడోది ఫిట్‌మెంట్. ఇది అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగి జీతం ఎంత పెరుగుతుందో నిర్ణయించే గేమ్ చేంజర్ లాంటిది ఇదే. ఇక మూడోది గత పీఆర్సీల పోలిక. 10వ పీఆర్సీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇది చరిత్రలోనే అత్యధికం. 11వ పీఆర్సీ కేవలం 23% మాత్రమే ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఐఆర్ మాత్రం 27%. సో, ఇక్కడ ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువ కావడం గమనార్హం. అందుకే దీనిని ఉద్యోగ సంఘాలు రివర్స్ పీఆర్సీగా పిలుస్తూ ఉంటాయి. నాలుగోది ఫిట్‌మెంట్ ఆధారంగా కొత్త జీతాల అంచనా. ఫిట్‌మెంట్ శాతాన్ని బట్టి జీతాలు ఎలా మారతాయో ఉదాహరణలో చూడొచ్చు. డీఏ సుమారు జూలై 2023 నాటికి ఉన్న అంచనా ప్రకారంగా ఉదాహరణకు ఒక వ్యక్తి బేసిక్ పే 20,000 ఉన్నవారికి డీఏ అంచనాగా రూ. 4,550 అనుకుంటే కేస్ ఏలో 23% ఫిట్‌మెంట్ ఇచ్చారే అనుకున్నట్లయితే ఇక్కడ మనకు న్యూ బేసిక్ పే అనేది రూ. 29,200 అవుతుందన్నమాట. అలాగే ఫిట్‌మెంట్ 35% ఇస్తే న్యూ బేసిక్ పే అనేది 31,600 అవుతుంది. 20,000 కాస్త. ఇక ఉదాహరణకు 2 జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో 23% ఫిట్‌మెంట్‌తో కొత్త మొత్తం బేసిక్ పే వచ్చేసి రూ. 36,757 అవుతుంది. కాబట్టి కొత్త స్కేల్స్‌లో ఈ విధంగా 36,800గా ఫిక్స్ అవుతుంది. 35% ఫిట్‌మెంట్‌తో 39,800గా ఫిక్స్ అవుతుంది. గమనిక ఫిట్‌మెంట్ 23% నుండి 30% మధ్య ఎంత పెరిగితే లాభం ఉంటుంది. 30-40% వరకు ఫిట్‌మెంట్ వస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇకపోతే ఐదవది గ్రాస్ సాలరీ ఎలా ఉంటుంది? కొత్త పీఆర్సీ వచ్చాక పాత డీఏ అనేది 0 అవుతుంది. కొత్త స్కేల్స్‌పై డీఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లు యాడ్ అవుతాయి. ఉదాహరణకు 30% ప్రకారంగా ఫిట్‌మెంట్‌తో. సో, కొత్త బేసిక్ పే 35% ఫిట్‌మెంట్ అంటే కొత్త బేసిక్ పే వచ్చేసి 20,000 ఉన్న వారికి 39,800 అవుతుంది. సో, కొత్త బేసిక్ పే తర్వాత కొత్త డీఏ 10% అనుకున్నట్లయితే ఇదొక రూ. 3,980 అవుతుంది. అలాగే హెచ్ఆర్ఏ 16%తో రూ. 6,368 అవుతుంది. ఇతర అలవెన్స్‌లు సీసీఏ తదితరాలు నిబంధనల ప్రకారంగా వర్తిస్తాయి. సో, మొత్తం గ్రాస్ సాలరీ 20,000 బేసిక్‌కి ఉన్నట్లయితే 50,000 ప్లస్ ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. ఈ విధంగా గణనీయంగా పెరుగుదల అయితే ఉండబోతోంది. ఇకపోతే ఆరోది 12వ పీఆర్సీ అమలుకు జరగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, తక్షణమే ఒక రిటైర్డ్ జడ్జి లేదా సీనియర్ అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలి. రెండోది ఉద్యోగ సంఘాలతో చర్చలు, వారి డిమాండ్లను వినాలి. మూడోది ఆర్థిక విశ్లేషణ, రాష్ట్ర బడ్జెట్ మరియు నిధుల లభ్యతను పరిశీలించాలి. నాలుగోది ఫిట్‌మెంట్ ప్రకటన, ఉద్యోగులు కనీసం 30% నుండి 40% ఫిట్‌మెంట్ ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్ల 12వ పీఆర్సీ ఏర్పాటు కోసం
ఐఆర్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనైతే కోరుకుందాము.